హలో ఆక్వా పీపుల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అవర్ జర్నీ విత్ ఆక్వాకల్చర్. ఈరోజు వీడియోలో మనం రిస్కీ జోన్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పర్టికులర్గా స్టూడెంట్స్కి, ట్రైనింగ్లో ఉన్న స్టూడెంట్స్కి, ఫామ్ ట్రైనింగ్లో ఉన్న స్టూడెంట్స్కి, అలాగే ఫార్మర్స్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ వీడియో బాగా చూడండి. మన ఫీడ్ బాయ్ అక్కడ మెడిసిన్ బకెట్లోకి తీసుకున్నాడు. బకెట్లో మెడిసిన్తో పాటు మనోడు యాక్చువల్గా ఫ్రెష్ వాటర్ యాడ్ చేయాలి, బోర్ వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానీ ఫీడింగ్ మిక్సింగ్లో. కానీ మనోడు ఏం చేశాడంటే అక్కడ చెరువులో వాటర్ పోసాడు. అది చాలా చాలా పెద్ద తప్పు. అది చెరువులో వాటర్ యాక్చువల్గా వేయకూడదు, ఎందుకంటే చెరువులో చాలా హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ ఉంటాయి. కాకపోతే అవి లో పర్సంటేజ్లో ఉంటాయి. అవి డైరెక్ట్ మనం ఇప్పుడు ఫీడ్లో కలిపి డైరెక్ట్ తినిపించినట్టు అవుద్ది. అలా ఏమాత్రం మనం చేయకూడదు. ఫామ్ ట్రైనింగ్లో ఉన్న టెక్నికల్ బ్రదర్స్ యాక్చువల్గా మనం మెడిసిన్ సజెస్ట్ చేసేటప్పుడు, ఫీడ్ మిక్స్ చేసేటప్పుడు ఫ్రెష్ వాటర్ సజెస్ట్ చేయాలి. జెల్ కానీ, జెల్తో పాటు ఫ్రెష్ వాటర్ కానీ మనం ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే అవి ప్యాథోజన్ ఫ్రీ, అంటే అందులో ఎలాంటి హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ ఉండవు. సో మనం ఫార్మర్కి ఈ ఫ్రెష్ వాటరే సజెస్ట్ చేయాలి. అలాగే మనం ఫార్మర్స్ చెప్పాలి. ఫార్మర్స్ జనరల్గా తెలీదు. కొంతమంది ఫార్మర్స్ తెలుసు, కొంతమంది ఫార్మర్స్ తెలీదు. అండ్ కొంతమంది ఫార్మర్స్ ఫామ్ దగ్గర ఉండరు కూడా. అలాంటప్పుడు మనమే క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. యాక్చువల్గా మనకి ఇప్పుడు లో పర్సంటేజ్లో ఉండే హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ లిస్ట్ నేను లాస్ట్ స్లైడ్లో ఇచ్చాను. ఒకసారి అది చూద్దాం. అది కూడా చూడండి. మోస్ట్ డేంజరస్ ప్యాథోజన్స్ ఇన్ పాండ్ వాటర్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్గా విబ్రియో బ్యాక్టీరియల్ స్ట్రైన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ విబ్రియో పారాహిమలటికస్. ఈ స్ట్రైన్ అక్యూట్ హెప్టోపాన్క్రియాటిక్ నెక్రోసిస్ అనే డిసీజ్ని తీసుకొస్తుంది. అలాగే ఈఎంఎస్, ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ అనే డిసీజ్ని కూడా ఈ స్ట్రైనే తీసుకొస్తుంది. అలాగే రెండో స్ట్రైన్ విబ్రియో హ్యార్వే, విబ్రియో అల్గినోలైటికస్. ఇవి డైరెక్ట్ ఇంకా విబ్రియో డిసీజ్ని తీసుకొస్తాయి. అలాగే ఫోటోబ్యాక్టీరియం డమ్సెలియా, బ్యాక్టీరియల్ సెప్టిసిమియా అనే డిసీజ్ని తీసుకొస్తుంది ఈ స్ట్రెయిన్ డైరెక్ట్గా. ఇంకా తర్వాత ఫంగల్ స్ట్రెయిన్ ఫసారియం లగ్నేడియం. ఇవి డైరెక్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని బాడీ మీద డెవలప్ అయ్యేలా చేస్తాయి. అలాగే ప్రోటోజోవా. ఈ ప్రోటోజోవాలో జుతానియం అని ఒక ఆర్గానిజం ఉంటుంది. అది చాలా డేంజర్. ఇది డైరెక్ట్ బాడీ అంతా గారొచ్చేలా చేసి మౌల్టింగ్ అవ్వకుండా చేస్తుంది. పిస్టిసిల్లస్, వెర్టిసిల్లా ఇవన్నీ మొత్తం బాడీ అంతా పట్టేసి మౌల్ట్ అవ్వకుండా చేసి రైని మోర్టాలిటీ అయ్యేలా చేస్తాయి. తర్వాత ప్రోటోజోవన్స్. ఈ ప్రోటోజోవన్స్ డైరెక్ట్ ఇంకా ఇంటెస్టైన్ని, డైజెస్టివ్ ట్రాక్ని మొత్తం స్పాయిల్ చేస్తాయి. ఇవన్నీ పాండ్ వాటర్లో లో పర్సంటేజ్లో ఉంటాయి. ఎప్పుడైతే అవి పాండ్ వాటర్ వాటికి ఫేవర్గా మారుతాయో అప్పుడే అవి మల్టిప్లికేషన్ స్పీడ్గా జరిగి అప్పుడు అవుట్ బ్రేక్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ వాటర్ని ఎప్పుడు కూడా మెడిసిన్ మిక్సింగ్కి, ఫీడ్ మిక్సింగ్లో సజెస్ట్ చేయకూడదు. మనం సజెస్ట్ చేసే వాటర్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, ఫ్రీ ప్యాథోజన్ అయి ఉండాలి. పాండ్ ట్రైనింగ్ తీసుకున్న టెక్నికల్ బ్రదర్స్, మీరు ఎప్పుడు సజెస్ట్ చేసేటప్పుడు ఫ్రెష్ వాటర్ని, లేదంటే బోర్ వాటర్ని, లేదంటే మున్సిపల్ వాటర్ని సజెస్ట్ చేయాలి. ఎందుకంటే అవి ప్యాథోజన్ ఫ్రీ కాబట్టి. ఫార్మర్స్కి తెలీదు, చాలామంది ఫార్మర్స్కి తెలీదు. కొంతమంది ఫార్మర్స్ మాత్రం తెలుసు. కొంతమంది ఫార్మర్స్ మెడిసిన్ మిక్స్ చేసేటప్పుడు ఫామ్ దగ్గర, ఫీడ్ బాయ్ దగ్గర ఉండరు.
ఫీడ్బ్యాక్ కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. మనం క్లియర్గా చెప్పాలన్నమాట. టోటల్ అది రిస్క్ జోన్ ఫార్మింగ్ లాంటిది. ఈ మెథడ్ ట్యాంక్లో వాటర్ మిక్స్ చేయడం అన్నది మనమే వాళ్ళకి క్లియర్గా చెప్పి సేఫ్ జోన్ ఫార్మింగ్లోకి తీసుకురావాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.